నాకు నిన్న ఒకరు మెసేజ్ చేశారు. అభిషేకం చేసేటప్పుడు ఏ మంత్రాలు నాకు రావు, జనరల్ గా మంత్రాలు చదవడం రాదు, ఏ మంత్రం చదువుకుంటూ నేను అభిషేకం చేయాలి? అమ్మ, ఏ మంత్రాలు రాకున్నా పర్లేదు, నువ్వు అభిషేకం చేసేటప్పుడు ఏంటంటే నమశివాయ మంత్రం, పంచాక్షర మంత్రం చదవచ్చు. నీకు రుద్ర మంత్రంలో ఓం నమో భగవతే రుద్రాయ నమః, నువ్వు అభిషేకం చేసేటప్పుడు ఓం నమో భగవతే రుద్రాయ నమః అనుకుంటూ నువ్వు అభిషేకం చేస్తూ ఉంటే, నువ్వు చేసినంతసేపు ఓం నమో భగవతి రుద్రాయ నమః, ఓం నమో భగవతి రుద్రాయ నమః, ఓం నమో భగవతి రుద్రాయ నమః అనుకుంటా చదువుకుంటూ నువ్వు అభిషేకం చేయమ్మా. మన ఒంట్లో శక్తి పెరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీలకు చాలా దూరంగా ఉంటారు. నెగిటివ్ ఎనర్జీ అనేది మీ దగ్గరికి రాదు. అని కూడా రుద్రమంత్రం చాలా శక్తివంతమైన మంత్రం. రుద్రమంత్రం ద్వారా భయభ్రాంతులు పోతాయి, అలసట పోతుంది, శక్తి పెరుగుతుంది, యాక్టివ్నెస్ అనేది నీకు తెలియకుండానే నీ బాడీలో ఒక వైబ్రేషన్ ఉంటుంది. అండ్ ఇంకోటి, చురుకుగా పనిచేస్తావు, చురుకుగా ఉంటావు, యాక్టివ్ గా ఉంటావు. ప్రతి నరదిష్టి అనేది మెయిన్ గా నీ దగ్గరికి రాకుండా కాపాడుతుంది. అంటే రుద్రమంత్రం అంత శక్తివంతమైన మంత్రం. రుద్రమంత్రం అంటే రుద్రమంత్రం నువ్వు రుద్రాక్షలతోటి జపం చేస్తూ 108 సార్లు, 21 సార్లు, 27 సార్లైనా, 51 సార్లైనా ఓం నమో భగవతి రుద్రాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే నీ బాడీలో తెలియని పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఏదైతే నెగిటివ్ షేడ్ అయితే నీ దగ్గర ఉందో ఆ నెగిటివ్ షేడ్ అనేది వెళ్ళిపోతుంది. ఎందుకంటే రుద్రమంత్రానికి అంత శక్తి గల ప్రాముఖ్యత ఉంది. రుద్రమంత్రాన్ని దగ్గరికి ఏ నెగిటివ్ ఎనర్జీ రావడానికి ఆసక్తి లేదు అసలు. అంటే అంత శక్తి గల మంత్రం. అందుకే అభిషేకం చేసేటప్పుడు కూడా ఈ మంత్రం మీకు చాలా ఎక్కువగా పనిచేస్తుంది. మీరు ట్రై చేసి చూడండి. మంత్రాలు నాకు రావు అనుకునేవారు ఓం నమో భగవతి రుద్రాయ నమః మంత్రం, రుద్ర మంత్రం చదవచ్చు. మీకు నమశివాయ మంత్రం ఇంకా హ్యాపీగా, పంచాక్షర మంత్రం హ్యాపీగా చదువుకుంటే అభిషేకం